సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి మాజీ సర్పంచ్ శంకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ఎన్నో ఉన్నత పదవులను సైతం తృణప్రాయంగా త్యజించి తన జీవితాన్ని దళిత జాతుల ఉన్నతికి అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. యువత చెడు మార్గం వైపు పయనించకుండా అంబేద్కర్ ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కానీ ఇక్కడ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సందర్భము, తాను విగ్రహాలు పెట్టినంత మాత్రాన సమాజము మార్పు రాదు, యువతలో మార్పు రాదు అని ఒక సందేశాన్ని ఇచ్చినాడు. కనుక యువతకు ఈ రోజు నుంచి అందరూ కూడా ఒక సన్నద్ధమై ఉండి ఎక్కువ కాలము ఒక బాబాసాహెబ్ దళితుల కుటుంబంలో పుట్టిండు, వాళ్ళకే అని అపోహ ఉన్నది. కనుక ఆ అపోహను తొలగించి ఈరోజు రాజకీయంగానైతేంది బీసీ వర్గీకరణ, ఓసీ వర్గీకరణ, ఈబీసీ అనేది వచ్చింది. ఆ రకంగా ఈరోజు ఓసీలకు కాదా అంబేద్కర్ చేసినటువంటి న్యాయము, బీసీలకు కాదా అంబేద్కర్ చేసినటువంటి న్యాయము, కానీ ఒక దళితునిగానే చూడడము అది మంచి పద్ధతి కాదు. అంబేద్కర్ అనేటోడు అందరి వాడు కొందరి వాడు కాదని ఈ సందర్భంగా ప్రజానీకానికి చైతన్యం తేవలసిన అవసరము మన యువత పైన ఉన్నది.